ఆయనలో నుంచి చాలా చూస్తూ వచ్చాను. ఆయనలో ఒక నవ్వు అవన్నీ జనరల్గా ఏంటంటే ఇప్పుడు పెరిగిన బాధ్యతలు అంటే రాష్ట్రం ఇప్పుడు ఆయనకున్న పంచాయతీరాజ్ శాఖ అంటే దాదాపు 16,000 పంచాయతీలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అసలు ఇవన్నీ అదొక పెద్ద బాధ్యత అనుకోండి. ఇన్ని బాధ్యతల్లో కూడా మీరు ఎలా టైం తీసుకున్నారు, ఎలా ఒప్పించారు? జనరల్గా ఆయనకి అసలు ఇప్పుడు ఆ స్ట్రెస్లో అసలు లేదు ఆయనకి ఇప్పుడు, కానీ ఎలా లాక్కోగలిగారు? అంటే నేను లాక్కున్నా అనేది కరెక్ట్ కాదండి. సినిమాలో డైలాగ్ ఉంది, మీరు మొత్తం డైలాగ్ని లీక్ చేయించేస్తారు, నాతో మొత్తం గుట్టు రట్టు చేయించేస్తాను మీరు. సరే ఎలాగ రేపేరు ఇంకాసేపట్లో కాబట్టి ఒక్కసారి మాటిస్తే ప్రాణం పెడతాను, ప్రాణం పోయే వరకు నిలబడతాను. ఒక్కసారి మాటిస్తే ప్రాణం పోయే వరకు నిలబడతా సినిమాలో. సార్ సినిమా కమిట్మెంట్కి ప్రాణాల వరకు ఎందుకు, కానీ సినిమా కాబట్టి ఆ చిన్న డ్రామా సిచ్యువేషన్లో డైలాగ్ వస్తుంది. ఇక్కడ మైత్రి వాళ్ళతో కమిట్మెంట్. నేను ఆ సినిమా కమిట్మెంట్ అంటే మళ్ళీ ఇట్స్ నాట్ అబౌట్ ఫైనాన్షియల్ థింగ్ అండి. ఇందాకే మా నవీన్ గారు చెప్పారు, చాలా నామినల్ రెమ్యునరేషన్ తీసుకున్నారు, సినిమా స్టార్ట్ చేశారు. ఆ కమిట్మెంట్ కోసం ఆయన నిలబడ్డారు. ఆయన పడ్డ కష్టం మామూలు కష్టం కదా. అంటే అసలు నైట్ 9 o'clock బేగంపేటలో దిగి అక్కడి నుంచి వచ్చి షూట్కి వచ్చి 10:30కి మళ్ళీ జుబ్బా అవి తీసి మళ్ళీ మా గ్లామరస్ కాస్ట్యూమ్స్ వేసుకొని అంత మైండ్ షిఫ్ట్ అవుతుంది. బట్టలు అంటే 2 నిమిషాలు మార్చుకుంటాం, మైండ్ సెట్ మారాలి కదా. అక్కడ ఉండే సమస్యలు ఉంటాయి, వాటి సొల్యూషన్లు ఆలోచించాలి. ఇవన్నీ పెడుతూ మళ్ళీ ఆయన నైట్ 2 వరకు 3 వరకు 4 వరకు చేసి కొన్ని సందర్భాలు అయితే లేట్ అయితే, అంటే డైలీ కాదు, ఒక 2-3 times లేట్ అయితే డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి మళ్ళీ మంగళగిరి క్యాబినెట్ మీటింగ్ ఉంది వెళ్ళిపోయారు. సరే ఆయన పొద్దున్నే క్యాబినెట్ మీటింగ్ వెళ్ళిపోయారు కదా, అమ్మాయి 5 గంటలకు మన ఇంటికి వెళ్ళి పడుకుందాం అంటే లేదు సార్ నైట్ వచ్చేస్తాను, నైట్ మళ్ళీ షూట్ ప్లాన్ చేసుకోం. అంటే నేను ఈ పోస్ట్ ప్రొడక్షన్లో ఎక్కువ ఇంటర్వ్యూలు చేస్తున్నాను, నేను కనబడతాను తప్ప ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన కష్టాన్ని కూడా నా ఖాతాలో వేసాడు. ఆయన కష్టాన్ని కూడా నా ఖాతాలో వేసి హరీష్ ఎంత కష్టపడ్డాడు అంత కష్టపడ్డాడని చెప్పి మన స్టేజ్ మీద నన్ను పొగిడారు. బట్ కష్టపడింది ఆయనండి, కష్టపెట్టింది నేను, కష్టపడింది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మానిటర్ ముందు కూర్చొని ఇద్దరు ఒకరి మీద ఒకరిని నెట్టుకున్నారు కష్టాన్ని, అదే ప్రేమ అంటారు. యాక్షన్ కట్టి చెప్పడమే కానీ దాన్ని ఏమంటారు, ఎండ్ ఆఫ్ ద డే ఫైట్ చేసినా డ్యాన్స్ చేసినా ఏం చేసినా హీ షుడ్ డూ కదా. అంత కష్టపడ్డాడు. పైగా నాకు కోరికలు ఎక్కువ సార్, ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎనర్జీ కావాలి, జుట్టు అలా ఉండాలి, జుట్టు ఇలా ఉండాలి, డ్రెస్ అలా ఉండాలి, స్టైలింగ్ ఎలా ఉండాలి. సో కేవలం ఉస్తాద్ భగత్ సింగ్ అది అంత ఫాస్ట్గా ఫినిష్ చేసిన ఆ సినిమా అంతా మా అందరికీ నచ్చేలాగా వచ్చిన, ఎందుకంటే ఇంకా రిలీజ్ అవ్వలేదు కాబట్టి. బయటికి ఏమన్నా పబ్లిక్లోకి ఏమన్నా ఆయన డిప్యూటీ సీఎం లాగా క్లియర్గా కనపడుతూ ఉన్నాడు, కానీ మీ షూట్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ సినిమాలు చూస్తే అసలు ఈ స్టైల్ ఏంది, అసలు ఇదేంటి, ఆ డ్రెస్సింగ్ ఏందనేది మొత్తం చేంజ్ చేశారు. ఎట్లా అక్కడికి వేరు ఇక్కడ వేరు? ఆయన ఏం లేదు సార్, ఆయన లోపల సినిమా ఉంది, మన ఆయన చెప్పింది లోపల సినిమా ఉంది. ఆయన సినిమా నుంచి దూరం వెళ్ళచ్చు కానీ సినిమా ఆయన నుంచి దూరం వెళ్ళదు. ఓకే, ఇది ఇంకొకసారి చెప్పండి డైలాగ్. ఆయన సినిమా నుంచి దూరం వెళ్ళొచ్చేమో కానీ సినిమా ఆయన నుంచి దూరం వెళ్ళదు. మనం ఆయన డిఎన్ఎల్ నుంచి సినిమా తీయలేము. ఆయన ఊరికే అంటే దాన్ని ఏమంటారు, ఒక కమిట్మెంట్, ఒక జాతీయతా భావం ఉంది కాబట్టి నాకు సినిమాలు పెద్ద ఆసక్తి లేదు, ఒకసారి వదిలేద్దాం అనుకుంటున్నా అది అంటుంటారు. ఆయన 20 ఏళ్ళ నుంచి, నాకు తెలుసు 15 ఏళ్ళ నుంచి అంటున్నారు, జరుగుతూనే ఉన్నాయి సినిమాలు. సినిమా ఆయన వదలదు. ఆయనకు ఉన్నంత సినిమా మీద ప్యాషన్ ఇంకెవరికి. సింపుల్ విషయం అండి, మన కొడుక్కి సురేష్ అనో నరేష్ అనో శ్రీనివాస్ అనో పేర్లు పెట్టు, ఆయన కొడుక్కి అకీరా కుర్సోవాడు, అకీరా అని పెట్టుకున్నాడండి. ఎంత సినిమా పిచ్చి ఉంటే ఒక వ్యక్తి తన కొడుక్కి అకీరా అని పెట్టుకోవాలి చెప్పండి. ఏంటి అకీరా తోటి మీరే మొదలు పెట్టబోతున్నారని ఒకటి? అకీరాతో సినిమా చేయడానికి నాకు తెలిసి క్యూలో లైన్లో చాలామంది ఉన్నారు. నేను ఆ క్యూలో ఒకటి నేను చెప్తాను తప్ప నేను మొదలు పెట్ట అవకాశం మీకే ఇస్తే ఎలా ఫీల్ అవుతారు? మహాప్రసాదం అంటుందండి, కొంచెం కంఫర్ట్ ఉంటుందేమో. కంఫర్ట్ ఉండిద్ది. అరే అబ్బాయి నేను మీ నాన్నగారితో చేసిన కొంచెం జాగ్రత్త అనొచ్చు. అందుట్లో ఆయన డైరెక్షన్ ఉండిద్ది కదా, మీకు ఎఫెక్షన్ కూడా ఉంది కదా. అంటే ఇప్పుడు ఈయనకి రెస్ట్రిక్షన్స్ వచ్చాయి కదా, అబ్బాయికి మేము వేసి ఇంకా రెస్ట్రిక్షన్స్ బద్దలు కొట్టేసి చేద్దామని. ఓకే, బద్దలు కొట్టేసి తీసుకెళ్ళిపోదామని. ఓకే, ఎలా ఉంది అకీరాని మీరు చూస్తే ఎలా అనిపిస్తున్నాడు? సార్ కళ్యాణ్ గారు కాబట్టి 6 అడుగుల బుల్లెట్ అని రాసేది త్రివిక్రమ్ గారు, అకీరా వస్తే 6.5 అడుగుల బుల్లెట్ అని రాయాలి. మళ్ళీ కొత్త లైన్ తీసుకోవాలంటారు. అమేజింగ్. అంటే చెప్తే ఏమంటారు అందరూ, ఇతను కళ్యాణ్ గారు అంటే ఇష్టం కాబట్టి వాళ్ళ కొడుకుని అలా పొగుడుతారని చెప్పి చాలామంది మాడుకుంటారు. బట్ ఎంత వయసుకు మించిన పరిపక్వత అకీరా. ఒక మాట ఏదో ఒకటి కనీసం టీ బాగుందని చెప్పు, మా సెట్లో కాఫీ బాగుందని చెప్పు, కనీసం నీ గొంతు వింటాను అబ్బాయి, కొంచెం నీ గొంతు వినిపించే అబ్బాయి అంటుంటే బాగుంది నైట్ అసలు. అంటే ఇప్పుడు మీరు అన్నారు బాగుంది, ఇది పవన్ కళ్యాణ్ గారిది కదా అంతే సార్. ఎక్కడికి వెళ్తా సార్, సింహం గడుపు బ్లడ్. అదేంటంటే అంత కంపోజ్డ్గా నీకు అర్థం కావట్లేదు. మా నాన్న డిప్యూటీ సీఎం అయితే అసలు అన్న ఫీలింగ్ నాకు ఏదో వచ్చి సరదా
అలా తలదించుకొని ఉంటాడు, ఏదో పుస్తకాల గురించి మాడుతుంటాడు. తనకి మ్యూజిక్ అంటే ప్యాషను. నా టెన్షన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడైపోతాడని. బాబు చాలామంది వెయిట్ చేస్తారు నీ ఎంట్రీకి. చాలా కంపోజ్గా ఉంటాడు. నాకు ఒక 21 తెలీదు. స్విట్జర్లాండ్లో గబ్బర్ సింగ్ అప్పుడు వచ్చాడు, ఇంత ఉండేవాడు అప్పుడు. సో మా ఫోటో ఉంటుంది, నాది కళ్యాణ్ గారు అకీర్ అది. ఈసారి నేను అన్నాను, నేను చెప్పాను నీ ఎంట్రీ ఇవ్వకముందే నిన్ను తలెత్తుకొని చూసేలా చేసావు అని చెప్పాను నేను. నువ్వు ఎంట్రీ ఇవ్వకముందే నిన్ను తలెత్తుకొని చూసేలా చేసావునా. చాలా కంపోజ్గా ఉంటాడు. దాంట్లో చాలా మీలింగ్ ఉంది. ఎంట్రీ ఇవ్వకముందు మీరు తలెత్తుకొని చూసేలా చేస్తారంటే మీరు. సో దాన్ని ఏమంటారు, ఒక 20 ఏళ్ళ అబ్బాయితో మాట్లాడిన ఫీలింగ్ అయితే రాలేదు నాకు. డెఫినెట్గా మానసికంగా ఈజ్ ఫార్ బియాండ్ దెన్ హిస్ ఏజ్. రేపు పొద్దున ఎంట్రీ ఇచ్చి ఎలా చేస్తాడు, జనాలు తను ఎలా రిసీవ్ చేసుకుంటారు, తన పర్ఫార్మెన్స్ ఎండ్ ఆఫ్ ద డే అతని కష్టం, అతని కమిట్మెంట్ మీదే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కొడుకుగా ఎంత ప్రజాదరణ ఉంటుందో అంత ప్రెషరు ఉంటుంది. షారుఖ్ ఖాన్ వాళ్ళ అబ్బాయి డైరెక్షన్ చేస్తూ ఎక్కడో స్టేట్మెంట్ చదివానే ఎవరో చెప్పారు, నేను యాక్ట్ చేయకపోవచ్చు, ఐఎమ్ నాట్, ఐ కాంట్ బి వన్ మోర్ షారుఖ్ ఖాన్ అన్నట్టు రేపు లేదో చెప్పాడు. ఎంత ప్రెషర్ ఉంటుందంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ అండి. అంటే మనకు ఊరికే ఏదో కొంతమంది అంటుంటారు నెపోటిజం అని. నెపోటిజం తాలూకు బరువు ఎలా ఉంటుందంటే, అది జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు, చరణ్ గారికి కావచ్చు, ఎంట్రీ స్టేజ్లో కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అసలు అన్ని డ్యాన్సులు ఫైట్లు అన్నీ చిరంజీవి గారు తమ్ముడు వస్తాడంటే ఆయన మీద ఉండే బరువు అవ్వచ్చు, ఇప్పుడు పొద్దున అకీరా మీద ఉండే బరువు అవ్వచ్చు. దాని తాలూకు బరువు ఉంటుంది. నో డౌట్ ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, దాన్ని మనం డినే చేయలేము. ఐఎమ్ బీయింగ్ వెరీ ఫ్రాంక్ విత్, బట్ అట్ ద సేమ్ టైం అడ్వాంటేజ్ మించిన బరువు ఉంటుంది వాళ్ళ మీద. ఓకే, ఏంటి అసలు ఈ సినిమా లేట్ అన్నారు, ముందుకు వచ్చిందన్నారు, ఏంటి ఎలా కరెక్ట్గా సడన్గా టైం ఫిక్స్ చేశారు, 19th అని అనౌన్స్ చేశారు, ఊచకోత అంటున్నారు, ఏంది కత్తులు ఎత్తుకొని ఎవరిని ఊచకోత పోయిపోతే భలే సార్, బాక్స్ ఆఫీస్ని కోసేసి డబ్బులు వస్తే చాలు మా ప్రొడ్యూసర్ల కన్నా ఆనందంలో ఉన్నాం అందరం. అంటే మైత్రి వాళ్ళకి ఏమైనా డబ్బులు ఎక్కువైపోయినాయి కదా టాకు మా నవీన్కి. సార్ డబ్బులు ఎక్కువైపోవడం కాదు, సరిపడా ఖర్చు పెడతారు. వెనకాడని ఆనందంగా ఖర్చు పెడతారు. వెనకాడని ప్రొడ్యూసర్ ఇది కావాలి అంటే ఎంత అయింది బడ్జెట్ అవసరం, నవీన్ గారిని అడగాలి. వద్దులేండి సరే అయితే. కాదు వద్దని కాదు, నేను చాలా ఓపెన్గా ఉంటాను సార్. నేను అంతా వైట్ పేమెంట్లు కదా, ఇప్పుడు జిఎస్టీలు కూడా కడుతున్నారు కదా సార్. మా సినిమా ఇండస్ట్రీలో జిఎస్టీ ఎంత వస్తుంది అనుకుంటారు ప్రభుత్వానికి. సో ఏదైనా అడిగితే ఎంత కావాలి అంటారు, ఎందుకు కావాలి అని అడగరు. ఓకే, ఎంత కావాలి అంతే తప్ప. వరం అండి, నా ఒకటికి కాదు, నాకేదో పెద్ద తోపని కాదు. ప్రతి డైరెక్టర్ని ప్యాంపర్ చేస్తారు సార్. వాళ్ళ సినిమాలు, అందుకే వాళ్ళు అన్ని సినిమాలు చేస్తారు. వాళ్ళ బ్యానర్లో అంతమంది డైరెక్టర్లు పనిచేస్తున్నారు, ఇంకా పనిచేయాలి కూడా. నవీన్ గారు, రవి గారు ఎంత బ్యాలెన్స్గా ఉంటారు. నవీన్ గారు అగ్రెసివ్గా ఉన్నప్పుడు రవి గారు కూల్ చేస్తుంటారు, రవి గారు అగ్రెసివ్గా ఉన్నప్పుడు నవీన్ గారు కామ్గా ఉంటారు. ఆ బ్యాలెన్స్ ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా సెట్ అయింది. ఒక కుటుంబంలో ఒక తల్లి తండ్రి ఉండే బ్యాలెన్స్ వాళ్ళిద్దరిలో ఉంటుంది. అందుకే మైత్రి కుటుంబం వాళ్ళంత పచ్చగా ఉంది.